వేడి వేడి ఇడ్లీలో వేడి వేడి సాంబారు, టేస్టీ సాంబారు ఎలా చేసుకోవాలో చూపిస్తాను. ఈ ఎండల్లో వేడి వేడిగా అంటారేంటి అనుకుంటున్నారా? మనం ఏం చేసుకున్నా వేడిగానే తింటాం కాబట్టి అది విషయము. ఇప్పుడు ప్యాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకొని పోపు అంతా వేసేసుకొని ఫ్రై అయిన తర్వాత కొంచెం ఇంగువ వేసేసుకోండి. తర్వాత ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి ఇలుకలు, కరివేపాకు వేసేసి ఇప్పుడు టమాటా ముక్కలు కూడా వేసుకొని మొత్తం మిక్స్ చేసుకొని మూత పెట్టి 2 మినిట్స్ మగ్గించుకోండి. ఇప్పుడు ఒక చిన్న నిమ్మకాయ సైజంత చింతపండు పులుసు వేసేసుకొని అందులో ఉప్పు, కారం, పసుపు మీకు టేస్ట్కి తగినంత వేసేసి ఇంకొంచెం వాటర్ వేసుకొని మూత పెట్టేసి ఒక 3 నిమిషాలు మరిగించుకోవాలి. ఇప్పుడు ఒక కప్పు కందిపప్పు, 1 టేబుల్ స్పూను శనగపప్పు నానబెట్టి ఉడికించుకున్నది ఆ పప్పు మెదిపేసుకొని వేసేసి కొంచెం వాటర్ వేసి అది ఇంకో 3-4 నిమిషాలు మరిగించుకొని ఇప్పుడు ఇందులోకి సాంబార్ పొడి కొన్నదైనా ఇంట్లో చేసుకున్నదైనా సరే ఇలా వాటర్లో కలిపి వేసేసుకోవాలి. పొడి కింద వేస్తే మొత్తం ఉండలు చుట్టేస్తుంది. ఇప్పుడైతే చక్కగా మిక్స్ అయిపోతుంది. ఇది ఒక పొంగు వచ్చినాక స్టవ్ ఆఫ్ చేసి కొత్తిమీర వేసేసుకుంటే వేడి వేడి సాంబార్ రెడీ అండి. ప్లీజ్